ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించిన దాకా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి. ఇంకా అనేకలు యవనస్తులు వాళ్ళ సమయాన్ని రక్షించి దేవుని సన్నిధికి వచ్చి దేవుల్లో బలపడాలని వాళ్ళ గురించి ప్రార్థించే వారిగా మనం ఉంచడం కనుక ప్రార్థిస్తాం. ఏదేమైనప్పటికీ దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుల్లో మనము బలపరచబడే వారమై మనం ఉండాలి. సో చూస్తూనే లెంట్ సీజన్ ప్రారంభించుకొని 7వ దినంలోనికి మనము వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యంలో నుంచి మన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటున్నాం. వాక్యము చదువుతూ ధ్యానిస్తూ దాన్ని వదిలిపెట్టడం కాదు, కానీ ఆ వాక్యాన్ని మనం కలిగి జీవిస్తున్నామా, ఆ వాక్యం మనం కలిగి జీవిస్తుండగా దేవుని శక్తిని మనము అనుభవించగలుగుతున్నామా అని మన జీవితాల్లో మనము ఒకసారి సరి చూసుకొని, ఒకవేళ వాక్యము ధ్యానిస్తూ వాక్యము చదువుతూ ఒకవేళ అటు రీతిగా జీవించలేని వాడిగా నువ్వు ఉంటుంటే కనుక జీవించడానికి ప్రయత్నించు. ప్రభుని అడుగు సహాయం. ప్రభు నీ వాక్య ప్రకారం ధ్యానిస్తుండగా చదువుతుండగా నీ ఆలోచనలతో నన్ను నింపయ్యా, అటు రీతిగా నేను జీవించే కృపను, అటు ధన్యకరమైన జీవితాన్ని నాకు ప్రసాదింపజేయి అని దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పక నీ ఆసక్తి కొద్ది నువ్వు చదువుతున్న వాక్యాన్ని బట్టి ఆయన నీకు చక్కటి తలంపులతో నిన్ను నింపి ఎట్టి రీతిగా నీ జీవితంలో ఒక మార్పు నువ్వు చెందాలో, మార్పు నీకు కలగాలో ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆలోచనల ద్వారా ఆయన నీకు సహాయం చేసి నీ జీవితంలో ఒక మార్పుని కలుగు చేస్తాడు. ఈరోజు తలంపులు, థాట్స్, కాకపోతే ఆలోచనలు, వాటి గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అవి సిలువని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు యొక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టినారు. మనందరికీ తెలుసు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టినారు చెప్పాలి. మనము తలంచిన చెడు తలంపులకు ఆ సిలువ మీద ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. అంటే ఆ సిలువని చూస్తున్నప్పుడు, ఆ సిలువ మీద యేసయ్యని చూస్తున్నప్పుడు, ఆయన శిరస్సు మీద ఆ ముళ్ళ కిరీటాన్ని చూస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే మన తలంపులు ఎట్లున్నాయి? నీ తలంపులు నా తలంపుల కొరకే కదా ఆయన సిలువ మీద ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. ఎందుకు అంత ఘోరమైన శిక్ష ఆయన పొందాల్సి వచ్చిందంటే మన తలంపులు అంత భయంకరమైనవి అని బైబిల్ చెప్తున్నది. దేవుని బిడ్డలమే, దేవుని ఎరిగిన వారమే, కానీ మన తలంపులు మన స్వాధీనంలో లేక, దేవుని స్వాధీనంలో మనము ఆ తలంపుల్ని అప్పగించక ఈ లోకపు తలంపులతోనే నింపబడి భయంకరమైన తలంపులతోని మనము నింపబడి ఉన్నాం. కాబట్టి ప్రభువుని అటు రీతిగా కల్వరి సిలువలో చిత్రవదన చేశారు అంటే కూడా ఆ ప్రభువుని ఎందరైతే ఆ భయంకరమైన బాధకి గురి చేశారో, ఆ రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభువుని ఆ చిత్రవదన చేసి ఆ సిలువకి అప్పగించినప్పుడు ఎంత భయంకరమైన తలంపులతో వాళ్ళు నింపబడకపోయి ఉంటే వాళ్ళు ప్రభుని అంత ఘోరంగా వాళ్ళు హింసించుంటారు. వాళ్ళ తలంపులు అంతా చెడిపోయినాయి అని మనం గుర్తించాలి. అందుకనే భక్తుడైన పౌలు అంటుంటాడు, ఏమంటాడంటే ఒకవేళ వీళ్ళు నిజంగా ఈయన దేవుడు కుమారుడు అని వీళ్ళు ఎరుగుంటే కనుక ఈయనని సిలువ వేయకపోయేవారు అని. దే డిడ్ నాట్ రికగ్నైజ్ బికాస్ దర్ థాట్స్ వేర్ ఈవిల్. వాళ్ళ ఆలోచనలు మొత్తము భయంకరమైన ఆలోచనలు అంట. ఎదుటి వాడిని గాయపరిచే, ఎదుటి వాడిని ప్రాణాన్ని తీసుకునే భయంకరమైన ఆలోచనలతోని ఆ వ్యక్తులు నింపబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ శిల్వ ధ్యానాలు మనం ఉంటున్నప్పుడు ఆ శిల్వను ధ్యానిస్తుండగా ఈ ముళ్ళ కిరీటము అనే అంశము మనం తీసుకొని ఆ అంశం పక్కన తలంపులు అని పెడితే ఈ తలంపులకు మనము ఏవైతే చెడు తలంపులు ఈరోజు కలిగి ఉన్నామో ఆ ముళ్ళ కిరీటము యాక్చువల్లీ మనం ధరించుకోవాలి. మన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ బాధ ఏందో మనం భరించాలి. ఎందుకంటే మన తలంపులు అంతా చెడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన తలంపులు జాగ్రత్తగా ఉంటున్నాయి. అవి దైవ చిత్తానుసారంగా మన తలంపులు ఉండగలుగుతున్నాయా? అందుకనే ప్రతిదినము వాక్యం చదవాలి. వాక్యం అనే వెలుగుతోనే వెలిగింపబడాలి. వాక్యానుసారమైన తలంపులు మనము కలిగి జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మైండ్ యువర్ థాట్స్ వెన్ యువర్ అలోన్. ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఆలోచన విధానం ఎట్లున్నది? అది ప్రభు మీద ఉన్నదా లేకపోతే ఈ లోకం మీద ఉన్నదా? కాబట్టి నీ తలంపుల మీదనే అపవాది అయిన సాతాను వాడు దాడి చేస్తాడు. కాబట్టి నీ తలంపులు ఎప్పుడు
దైవికమైన తలంపులుగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన తలంపులుగా నీ తలంపులు ఉన్నాయా అని నిన్ను ఒకసారి సరి చూసుకునేవాడుగా ఉండాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 23:7. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పగానే చెప్పునే గాని అది హృదయంలో నుంచి వచ్చే మాట కాదు. కాబట్టి ఫర్ యాస్ హీ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో హీ ఈస్. సో నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో నువ్వు అంతనే నీ వ్యక్తిత్వం ఉంటూ ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన విధానం సరిగ్గుందా? ఏ ఆలోచనలతో నింపబడుతున్నాము? ప్రభు యొక్క ఆలోచనలతో నింపబడుతున్నామా, లేకపోతే లోకపరమైన ఆలోచనలతో నింపబడుతున్నామా, లేకపోతే అపవాది కలుగజేస్తున్న దురాలోచనలతో మనము నింపబడుతున్నామా? ఇవన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే మనము వాక్య ధ్యానములో మనము ఎదగాలి. ఆ వాక్య ధ్యానాన్ని మనము ప్రతినిత్యము కలిగి ఉన్నప్పుడు నీ తలంపులు దేవుడు స్వాధీనపరుచుకొని ఆయన తలంపులతోని జతపరుస్తాడు. కాబట్టి దేవుని తలంపులు మనకి ఈరోజు పొందుకోవాలి అంటే కనుక వాక్యము ప్రార్థన జీవితము చాలా అవసరం. కాబట్టి ఈ తలంపులు ఎట్లా ఉన్నాయి ఈరోజు? నిజంగా నువ్వు పొద్దున నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే సమయంలో నీ తలంపులు ఎట్లుంటున్నాయి? నీ మనసు ఎక్కడ ఉంటున్నది? ఏమి తలస్తున్నావు? దేవుని బిడ్డలతో రక్షణ పొందుకొని మనం ఒకటో తలంపు కలిగి ఉండాలి. ఏంటి అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన కొరకు మనము వేచి చూసే అనుభవంలో ఉంటున్నామా అని మనము ప్రతినిత్యము మన తలంపుల్ని మనం కాపాడుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన దొంగ వలె వస్తూ అంటున్నాం, మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు. కాబట్టి నీ తలంపులు నీ మనసు ఆయన మీద నువ్వు నిలపగలిగితే కనుక అటు రీతిగా ప్రభు యొక్క తలంపులతోనే నువ్వు అలవరించబడితే కనుక దేవుడు తప్పగా ఆయన రాకడలో వచ్చినప్పుడు ఆయన తలంపులతో నిన్ను నింపబడి రాక కొరకు నువ్వు వేచి ఉన్నావు కనుక దాన్ని బట్టి ఆయన నిన్ను మధ్యాకాశంలోనికి ఆయన ఎదుట ఆయన చేర్చుకుంటాడు. అదే ఆయన వచ్చే సమయంలో కానీ మన తలంపులు 2 బెడ్రూమ్ హౌసెస్ మీద, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీద, లేకపోతే ఇంట్లో ఉన్న వాటి మీద, లేకపోతే మనుషుల మీద, లేకపోతే నీ ధనం మీద ఒకవేళ నీ మనసు ఉంటే, నీ తలంపులు ఉంటే ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన నిన్ను చేర్చుకోలేడు. అందుకనే మన తలంపులు ఎప్పుడు కాపాడబడాలి. దేవుడి కాపుదల కొరకు మన తలంపుల కొరకు మనము ప్రార్థించాలి. ప్రభా చక్కటి దైవ చిత్తానుసారమైన తలంపులు, నీ తలంపులు నాకు దయచేయి ప్రభా అని అట్టి రీతిగా నువ్వు వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉంటే కనుక ఆ వాక్యంతో నింపబడతావు. అప్పుడు అట్టి పవిత్రమైన తలంపులతోని దేవుడు నిన్ను ఆయన నడిపించగలుగుతాడు. కాబట్టి తలంపుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ద సీక్రెట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. నీకు నాకు తెలియదు కానీ మనలోనే మన ఆలోచన విధానంతో అపవాది అయిన సాతాను మనని ఆడిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ఆందోళనకి గురి చేస్తున్నాడు. నేను నిలకడగా ప్రభు సన్నిధిలో ప్రభు మీద విశ్వాసంలో నిలకడగా వాడు నేను ఉండనిస్తాను. ఎందుకంటే నీ తలంపులతో వాడు ఆటలాడుతున్నాడు. నీ తలంపులు ఎట్లున్నాయి? లోకపరంగా ఉంటున్నాయి కాబట్టి వాడి తలంపులతో నింపి నిన్ను విశ్వాసంలో స్థిరంగా ఉండనీయకుండా వాడు నిన్ను ఏమంటారు చెదరగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతూ వాక్యముతో అలంకరింపబడి దేవుని తలంపులు కలిగి మనము జీవించే వారమై ఉండాలి. అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాము, కానీ మన తలంపులు చూస్తే ఎక్కడో ఉంటున్నాయి. అందుకనే యేసుప్రభువు వారు యెర్మయా గ్రంథకర్త ద్వారా ఆయన సువార్తల్లో కూడా అన్నారు, వీళ్ళు పెదాలతోనే వాళ్ళు నన్ను స్తుతిస్తారు కానీ వాళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి అంటున్నారు. మనకు తెలుసు అందరికి ఏంది, బాడీ ఈస్ ప్రెసెంట్ బట్ మైండ్ ఇస్ ఓన్లీ అబ్సెంట్. అందరమే ఉన్నాం, వాక్యమే వింటున్నాం, బాగానే ఉన్నాం అని అనుకుంటున్నాం, కానీ మన హృదయాలు ఊరి మీద వాటి తిరుగుతున్నాయి, లోకంలో తిరుగుతున్నాయి. అటు రీతిగా కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ తలంపులు, నీ మనసంతా దేవుని మీద నిలిపే వాడిగా ఉన్నప్పుడే నీ తలంపులు కాపాడబడతాయి. కాబట్టి ఏ తలంపులతోనే ఈరోజు నువ్వు ప్రతిదినము అలంకరింపబడుతున్నావు, ఏ తలంపులతోనే నువ్వు కలిగి జీవిస్తున్నావు, ఏ తలంపులతోనే నువ్వు దేవుల్లో ఇంకా ముందుకి కొనసాగలుగుతున్నావు అని మనము
సరి చూసుకునే వర్గాలు. అందుకనే రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో అంటాడు కదా, రోమన్స్ చాప్టర్ 12 verse 2, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బట్ ఈ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఆలోచన విధానంలో మార్పు కావాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకపరమైన ఆలోచన విధానంతో మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ప్రయత్నిస్తే కనుక నువ్వేమాత్రమో ఆయనకి చెందవలసిన నిజమైన ఆయనకి అంగీకారముగా ఉండే నిజమైన ఆరాధన నువ్వు చేయలేని వాడిగా నువ్వు ఉంటుంటావు. కాబట్టి మైండ్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనకు కావాలా. యువర్ మైండ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ నాట్ బై ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య జ్ఞానము మనకి కావాలి. అందుకనే పౌలు 2-3 దగ్గర పత్రికల్లో అంటా ఉంటాడు ఏంటంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానము మీకు కావాలి. అనుభవ జ్ఞానం ఉన్నదా? దేవుడు ఎవరో తెలుసా? ఆయన తలంపుల్లో ఏంటో తెలుసా? ఆయన తలంపులతో నింపబడుతున్నామా? ఆయన కొరకు మనం జీవించగలుగుతున్నామా? అట్టి తలంపులతో దేవుడు మనం నడిపించగలుగుతున్నాడా? ఈరోజు దేవుడు ఒకవేళ మనం అట్టి తలంపులతో నడిపించలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే యువర్ మైండ్ ఇస్ నాట్ రెన్యూడ్. అది వాక్యముతోనే అది ఉతక స్నానము చేయబడలేదు, ఇంకొక మాటలో చెప్పాలంటే. కాబట్టి మన జీవితాల్లో నీ మైండ్ ఎట్లున్నది ఈరోజు? మైండ్ మొత్తము దేవుని తలంపులతో నింపబడ్డదా, లేకపోతే ఈవిల్ థాట్స్తో నింపబడ్డాయా? అపవాది మన తలంపులతోనే ఆడుకుంటాడో మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వాడు నీ మీద దాడి చేయాలంటే వాడు నిన్ను భయపెట్టడానికి వాడు వచ్చి నీ ముందు నల్ల ఆకారంలో నెత్తి మీద 2 కొమ్ములతో ఎర్రటి నేలకతోని లేకపోతే చేతిలో ఒక త్రిశూలం పట్టుకొని రాడు వాడు. వాడు ఎట్లొస్తాడంటే నీకు తెలియకుండానే నీలో చొరపడి నీ తలంపుల మీద వాడు దాడి చేస్తాడు. అక్కడ నేను కూల్చడానికి ప్రారంభిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలుగా ప్రతినిత్యము మన తలంపులు వాక్యముతోని కాపాడబడాలి. వాక్యపు తలంపులతోని మనము నింపబడాలి. పర సంబంధమైన తలంపులు మనము కలిగి ఉండాలి. అందుకనే భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే పత్రికల్లో, మీరు క్రీస్తుతోని కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుతారు అంటున్నాడు. ఈరోజు నిజంగా మనం క్రీస్తుతోనే లేపబడిన వారమా? పైనున్న వాటిని వెతికే అనుభవాలు మనకు ఉంటున్నాయా? ప్రభు మన కొరకు అతి త్వరలో రాబోతుండగా అటు తగిన సిద్ధపాటు ప్రభు కొరకు అటు వేగిరి చూసే అనుభవం నీకు ఉంటున్నదా? లేదు. ఇంకా ఏం చేద్దాము, ఇంకా ఏ ఉద్యోగం సంపాదించుకుందాము, ఇంకా ఎంత సంపాదించుకుందాము, ఇంకా ఏమి కూడబెట్టుకుందాము అని ఈ తలంపులతోనే నింపబడి ఉన్నాడు మానవుడు. కానీ దేవుడి తలంపులతో ఏమాత్రము నింపబడి లేకపోతున్నాడు. ప్రార్థన చేసే వరకు సరిపెట్టుకుంటున్నాడు అంతగాని ఒకసారి ప్రార్థన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళినాక వాడు లోకపు తలంపులతో వాడు నింపబడిపోతున్నాడు. కాబట్టి ఇంత రీతిగా లోకపు తలంపులతో మనం నింపబడినప్పుడు అది మనము ప్రమాదంలో ఉన్నాము అని మనం గుర్తించాలి. ఆ ప్రమాదం నుంచి మనం తప్పించబడాలి అంటే కనుక మనము దేవుని తలంపులు కలిగి జీవించాలి. సన్నిధిలో ఉన్నప్పుడే దేవుని తలంచడం కాదండి, మనం రైతు బజార్లో ఉన్నా కూడా తలంచాలి ప్రభుని. ప్రభా టమాటాలు చూసినప్పుడు అనాలా, ప్రభా ఎంత చక్కటి టమాటాలు నా కొరకు నువ్వు పండించావా? ప్రభుని ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం అట్టి రీతిగా లేమే. ఎందుకంటే మన తలంపులు చెడిపోయి ఉన్నాయి. లోకపరమైన తలంపులు. బయటకెళ్ళి ఏమన్నా చేయాలి అంటే లోకం మనల్ని ఆకర్షిస్తుంటుంది, పాపంలోనికి లాగనికి ప్రయత్నిస్తుంటది. ఎందుకు మనము మాటికి పాపంలో పడిపోతున్నాము అంటే మన తలంపులు సరిగ్గా లేక. నీకు వాక్యానుసారమైన తలంపులు ఉంటే పాపంలో ఎందుకు పడవు? ఈరోజు వాక్యానుసారమైన తలంపులతో నువ్వు నింపబడక, ఆ తలంపులు నీకు లేక, దేవుని యొక్క హృదయము నువ్వు సరిగ్గా అర్థం చేసుకోక, అంటే ప్రసంబంధమైన పవిత్రమైన తలంపులు నువ్వు పొంది లేక, నువ్వు కలిగి లేక ఈరోజు చెడు తలంపులతో నువ్వు నింపబడుతున్నావు. అపవాది వాడు ఆపర్చునిటీ చూసుకుంటాడు, అవకాశము చూసుకుంటాడు. నిన్ను దేవుని నుంచి దూరం చేయాలంటే నీ తలంపులతో వాడు ఆడుతుంటాడు. అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్ గా దూరుతాడు. వాడు దుష్టుడు. అంటే ఇంట్లో ఉన్న సమాధానం కోల్పోతుంది, ప్రేమ అనురాగాలు కోల్పోతాయి. అప్పుడు మనం ఒకటే గుర్తించాల, మనం కూడా ఆ వ్యక్తి సమాధానము కోల్పోయి చెలరేగిపోతున్నప్పుడు మనం కూడా చెలరేగిపోయినామనుకో, దుష్టుడికి మన జీవితాల్లో మన గృహాల్లో తావిచ్చిన వాళ్ళం అయిపోతాం. చెలరేగిపోతున్నప్పుడు ఒకటొకటి గుర్తించాలి దేవుని బిడ్డకి. ఏంటి అంటే మనం నెమ్మది పడిపోవాలి.
మనం ఎప్పుడైతే ఆ నెమ్మదిని కాపాడుకుంటామో ఆ సమాధానం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఆ కొద్దిసేపు మాత్రమే వాడు నిన్ను చెలరేపిస్తాడు. చాలా మంది ఆ కొద్దిసేపు వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోక వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు కనుకనే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే ఇతరుల మీద దాడి చేస్తున్నారు, ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపు వాళ్ళ తలంపులను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని వారుగా అపవాది సంపూర్ణంగా వాళ్ళ తలంపులను వాడు కంట్రోల్ చేస్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలుగా మన తలంపులు ఈరోజు ఎట్లా ఉంటున్నాయి? ఇస్ యువర్ మైండ్ రెన్యూడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంతోనే నీ ఆలోచన విధానము మార్చబడ్డదా? దేవుని ఆలోచనలతో నువ్వు నింపబడుతున్నావా, అలంకరింపబడుతున్నావా? అలా లేకపోతే కనుక నీ తలంపులని ఈ సాయంత్రం కాలం వేళ ఒకసారి సరి చూసుకో. దేవుడిని అడుగు ఈ రోజు నుంచి అయినా, ప్రభా నీ వాక్యాన్ని నేను చదువుతుండగా, ధ్యానిస్తుండగా, ప్రార్థిస్తుండగా నీ తలంపులతో నన్ను నింపయ్యా, నీ తలంపులతో నేను ముందుకి కొనసాగే కృపను నాకు దయచే ప్రభా, నీ తలంపులతోనే నా తలంపులను నేను నువ్వు ఐక్యపరచు. యువర్ థాట్స్ షుడ్ బికమ్ హిస్ థాట్స్. అందుకనే యేసుప్రభు వారు కూడా పాత నిబంధనలో కీర్తనలలో అంటాడు కదా, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, ఆయన తలంపులు ఆకాశము కంటే ఎత్తైనవి అని మన వాక్యంలో చూసుకుంటుంటాం. కాబట్టి అట్టి రీతిగా ప్రభుత్వాన్ని సావాసం నుండి ఆయన తలంపులతో మనం నింపబడాలి. దట్ ఈస్ బీయింగ్ కాల్డ్ ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. దేవుని వాక్యము చేత నీ ఆలోచన విధానము మారాలి. అది దేవుని దృష్టికి అంగీకారమైన రీతిగా అది మార్పు చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి మెదడు ఉంది కదా, ఎవరికన్నా లేదా? అందరికీ ఉంది. కానీ అది నిజంగా రక్షణ పొందుకున్న మనము దైవికమైన ఆలోచనలతో నింపబడుతున్నామా, లేకపోతే చెడు ఆలోచనలతోనే నింపబడుతున్నామా అని మనల్ని మనం సరి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ భక్తులు తెలియజేస్తున్న రీతిగా బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ మైండ్. మైండ్కి ఏం కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలంట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో యూనివర్సిటీస్కి వెళ్ళి నేర్చుకుంటే రాదు. నీ ఆలోచన విధానం మారాలంటే అది ప్రభు వల్లనే సాధ్యం. ప్రభు ఒక్కడే నీ ఆలోచన విధానాన్ని ఆయన మార్చగలుగుతాడు. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించుకున్నాడు కనుక, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కనుకనే ఆయన ఒక్కడికే శక్తి ఉన్నది ఏంటి అంటే నీ ఆలోచనలు మార్చడానికి. అందుకనే బాబేలు గోపురం కడుతున్నప్పుడు దేవుడు వచ్చి వాళ్ళని కింద తొంగి చూసిండంట. వీళ్ళ సంగతి ఇట్లా కాదు అని వాళ్ళ తలంపులను తారుమారు చేసేసిండంట. వాళ్ళు విర్రవీగిపోయినారు, మా అంత గొప్పలు లేరు, మేము దేవుని దగ్గరికి దేవునితో సమానంగా ఉండాలి అని గోపురం కట్టుకున్నారు. మానవుల తలంపులు ఎట్టి రీతిగా చెడిపోయి ఉన్నాయి చూడండి. అపవాది అయిన సాతాను గాడు ఆ సింహాసనంలో దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటున్నప్పుడు వాడొక చెడు తలంపు కలిగి ఉన్నాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే వాడు లోపల వాడు ఏమని కుట్రపడ్డాడంట, వాడు లోపల అసూయపడ్డాడంట. దేనికి? ఆ సింహాసనం నాకు కావాలని. అంతే, వాడి తలంపులు ఏందో దేవుడు పరలోక రాజ్యంలో ముందుగానే ఎరుగున్నాడు. అందుకనే మనం ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే నా తలంపులు సరిగ్గా ఉన్నాయా, అవి దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటున్నాయా? అటు తలంపులతోనే నేను ప్రతినిత్యము నేను బలపరచబడగలుగుతున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, చర్చికి వెళ్తున్నా, ప్రార్థన కూటాలు పెడితే ప్రార్థన కూటాలకు వెళ్తున్నా, కానీ నీ తలంపులు ఎందుకు మారుతాను? దాన్ని బట్టి అర్థం ఏంటి తెలుసా? నువ్వు పేరుకే ప్రార్థనకు వెళ్తున్నావు కానీ నీ ఆలోచన విధానం ఏమాత్రమో మారతలేదు. పేరుకే వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటున్నావు కానీ ఆ ప్రార్థనలో కూర్చుని నువ్వు ప్రభువుని చేరుకోలేకపోతున్నావు, ప్రభు యొక్క మనసుని నువ్వు గుడి తిరగలేకపోతున్నావు. అందుకనే నీ పాత స్వభావము నీలో అట్లనే ఉంటున్నది. చర్చికి వచ్చినప్పుడే మా ప్రైజర్ బ్రదర్ అంటారు, బయటకు వెళ్ళినప్పుడు బూతులు మాట్లాడతారు. మన ఆలోచన విధానం చూడండి ఎట్లా ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం. అందుకనే మన ఆలోచనలని నేటి నుంచి మనము వాక్యానుసారంగా సరిచూసుకొని మన ఆలోచనని ప్రభు చేతికి అప్పగించి నా ఆలోచనలను అయినా నువ్వు స్వాధీనపరచుకో అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తా అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 Corinthians chapter 10 verse 5. చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడింది. 2
చదవకుంటే నువ్వు తప్పు రెఫరెన్స్ చదువుతున్నాను. నేను వితర్కములను అమ్మా మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఒక్క ఆటంకమును పడద్రోసి ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన ప్రతి దండన చేయు సిద్ధపడి ఉన్నాము. మరొక ఒకసారి స్పష్టంగా చదవండి. మరొకసారి చదవండి. మేము విపత్కరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. We demolish arguments and every precedence that sets itself upon against the knowledge of God, and we take captive every thought to make it obedient in Christ. కాబట్టి నీ ఆలోచన విధానం అంతా అది ప్రభువుకి అప్పగించినదై ఉండాలి. నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు, అది ప్రభువుకి నువ్వు అప్పగించేనా అటు రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు. ఇక్కడ రెండు మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి అంటే యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. ఎప్పుడు మనం ఒబీడియంట్ గా ఉండగలుగుతాం తెలుసా? నీ తలంపులు సరిగ్గా ఉన్నప్పుడు. ఈరోజు నీ తలంపులు సరిలేవు కాబట్టే నువ్వు దేవుని వాక్యానికి ఇంటున్నావు కానీ దానికి విధేయత చూపలేకపోతున్నావు. ఎందుకంటే నీ తలంపులు చెడిపోయి ఉన్నాయి. అందుకనే నీ తలంపులు క్రీస్తుకి విధేయత చూపేదిగా ఒబీడియంట్ గా ఉండాలి. కాబట్టి మన తలంపులను మనము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. ఆ వాక్యానికి ఇంకొక రిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక టేక్ ఎవ్రీ థాట్ క్యాప్టివ్. నీ ఆలోచన ఏదైతే నీలో పుట్టుకొస్తున్నదో ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని జాగ్రత్తగా చూసుకో. అది సరైన ఆలోచననేనా లేకపోతే దాన్ని క్యాప్టివ్ తీసుకో, దాన్ని జాగ్రత్తగా పట్టుకో. అది ఇంకా నిన్ను ఇష్టానుసారంగా నడిపించకుండా, ఇంకా దేవుని చిత్తం నుంచి నేను దూరపరచకుండా, చెడు ఆలోచన వచ్చినప్పుడు చెడు ఆలోచనని మనం అక్కడే బంధించేశాము. మన లోపలే చెడు ఆలోచన పుట్టుకొస్తుంది. ఆలోచించి అది పాపము పడినంత వరకు మనం ఆలోచించొద్దు. కానీ ఆ చెడు ఆలోచన వచ్చినప్పుడే వాక్యము నీ దగ్గర ఉంటే కనుక ఆ చెడు ఆలోచనని నువ్వు లోపలే ఇంకా నీలో అది ప్రబలకుండా నువ్వు దాన్ని బంధించే శక్తిని దేవుడికి ఇస్తాడు. కాబట్టి ఆలోచనలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభువుకి మన ఆలోచనలని అప్పగించాలి. ప్రభువా, చెడు ఆలోచనలతో నేను పీడింపబడుతున్నానయ్యా, ఈ చెడు ఆలోచనలు రాకుండా కాపుదల దయచేయి అని మనం అడిగితే దేవుడు చెడు ఆలోచనలు రాకుండా తన వాక్యాన్ని నీకు తోడుగా ఉంచి తన ఆత్మ బలాన్ని నీకు చేకూర్చి ఆయన చెడు ఆలోచనల నుంచి నీకు విడుదలని దయచేస్తాడు. చక్కటి ఆలోచనలతో ప్రభు నిన్ను ఆయన నింపుతాడు. దానికి మనం చూసుకున్నట్లయితే కనుక రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమన్స్ 8:7 ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రమో లోబడనేరదు. కాబట్టి ఈ శరీరానుసారమైన ఆలోచనలంట దేవుని వాక్యానికి అవి ఏమాత్రమో లోబడవాలి. అవి లోబడవు అని చెప్తున్నాడు. దాని తర్వాత అంటున్నాడు ఎంత మాత్రమో లోబడవు. ఎందుకంటే మానవుడు చెడిపోయినాడు. మానవుడు ఎట్లా చెడిపోయినాడు అంటే ఏదో అలవాటుతో చెడిపోవడం కాదు, ఆలోచనలతో చెడిపోయినాడు. మొట్టమొదటిగా ఎందుకు ఆలోచనలతో చెడిపోయాడు అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అది చేయడానికి వాడు సాహసించాడు కాబట్టి ఆ మానవుడు చెడిపోయాడు, దేవుని సన్నిధిని దూరం పరుచుకున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్నారంట. ఎందుకు పోగొట్టుకున్నారు? ఆలోచన విధానం చెడిపోయింది కనుక. కాబట్టి నీ ఆలోచనలు జాగ్రత్త. ఈరోజు ఏం ఆలోచనలతో నింపబడుతున్నావు, ఏ ఆలోచనలను నువ్వు కలిగి ఉంటున్నావు, ఏ ఆలోచనలతో నువ్వు ముందుకి నడిపింపబడుతున్నావు? అవి దేవుని ఆలోచనలా, అవి వాక్యానుసారమైన ఆలోచనలా? ఒక
నేటి నుంచి నా వాక్యానుసారమైన ఆలోచనలు నాకు దయచేయ ప్రభు అని దేవుని మనము వేడుకుంటే కనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 6:18 ఒకసారి చదువు. సామెతలు 6:18. దుర్యాలోచన యోచించు హృదయమును, ఆ, కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదములను, ఆ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఉమ్, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును, ఉమ్. నా కుమారుడా, నా కుమారుడా. చాలండి. హార్ట్ దట్ డిసైడ్స్ wicked sense, free feet that are fit to rush to do evil. కాబట్టి చెడు చేయడానికి పాదాలు వేగిరపడతాయంట. అట్టి రీతిగానే దురాలోచనలతో వాళ్ళు ఏం చేయబడతారు? దురాలోచనను యోచించుచు దురాలోచనలు యోచించుచు, హృదయమును ఆ, కీడు చేయటకు ఆ, త్వరపడి ఆలోచనలు యోచించుచు కీడు చేయడానికి హృదయంలో వాళ్ళు తలస్తున్నారంట. కాబట్టి నీ ఆలోచనలు సరిలేకపోతే కనుక నువ్వు ఇటువంటి వ్యక్తివి అని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆలోచనలన్నీ వాక్య ప్రకారంగా నీ ఆలోచనలు విధానము మార్చుకోవాలి. భక్తి చేయడం అంటే ఏంటంటే మన బుద్ధి మారడమే. ఎక్కడ ఏముందా నేను చెప్తున్నా. భక్తి చేయడం అంటే ఫస్ట్ మన బుద్ధి మారడమే. మన బుద్ధి మారకుండా ఎంత భక్తి చేసినా కూడా, ఎంత తీసుకున్నా ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. కాబట్టి బుద్ధి మారాలి. అందుకనే భక్తుడైన పౌలు పత్రికల్లో చెప్తున్నాడు, క్రీస్తు యొక్క మనసును మీరు ధరించుకోండి. నీ మనస్సు కాదు. క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వాడైతే పైన ఉన్న వాటిని వెతకాలి అన్న దానికి అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క మనసు మనం కలిగి ఉండాలి. మన ఆలోచన విధానము ఆయన ఆలోచన విధానంగా మారిపోవాలి. ఆయన ఆలోచన విధానంతో మనము అలంకరింపబడాలి లేక నింపబడాలి అని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే రోమన్ రాసిన పత్రిక 6:12 ఒక మాట ఉంది చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మరియు అవయవములను సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులను మీరే దేవునికి అప్పగించుకోండి. చాలమ్మా. ఇన్ ద సేమ్ వే కౌంట్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్ బట్ అలైవ్ టు క్రైస్ట్. Therefore do not let sin reign your mortal body so that you obey its evil desires. కాబట్టి ఈ దేహము చెడు తలంపులతో నింపబడినప్పుడు, ఈ చెడు తలంపులతో నువ్వు నింపబడినప్పుడు ఈ దేహంతో ఆ చెడు చేయడానికి నువ్వు ప్రేరేపింపబడతావు. కాబట్టి ఈ చెడు తలంపుల్ని మనం చాలా జాగ్రత్తగా దూరపరచుకోవాలి. మనం ఎట్లా దూరపరచుకుంటామంటే అది కేవలం వాక్యము ద్వారా, దేవుని సహాయం ద్వారానే. మనంతటా మనం చెడుకి దూరం కాలేము. కానీ ప్రభు ఆయన మన జీవితాల్లో ఆయన జోక్యము చేసుకుంటే, ఆయనకి మనము అనుమతిస్తే దేవుడు నిన్ను చెడు నుంచి దూరం పరుస్తాడు. ఆయన నిన్ను కాపాడుకుంటాడు. కాబట్టి ఆలోచనలు అనేవి చాలా జాగ్రత్తగా, అవి పవిత్రమైనవిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎవ్రీ మ్యాన్ విల్ బి జడ్జ్డ్ బై హిస్ థాట్స్. ప్రతి ఒక్క ఆలోచనను బట్టి దేవుడు తీర్పు దినమందు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి ఆలోచనలు ఎట్లనే తెలుసు. నేటి నుంచి మన ఆలోచనలు మార్చుకొని అవి వాక్యానుసారమైనవిగా మనని మనము జాగ్రత్తగా చూసుకుందాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. సెకండ్ తిమోతి 1:13 చదవండి. ఫస్ట్ చాప్టర్ 13th వర్స్. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును నీలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఇదేదో కాదు కానీ దేవుని వాక్యమే. ఈ వాక్యము నీలో కాపాడబడుతుందా ఈరోజు? ఈ వాక్యంతో నువ్వు బలాన్ని చేకూర్చుకుంటూ నీ విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు నడవగలుగుతున్నావా? కాబట్టి రైట్ థింకింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ద రైట్ డాక్ట్రిన్.
నీ డాక్టరీన్ సరిగ్గా ఉండాలా. వాట్ ఈస్ ద డాక్టరీన్? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ డాక్టరీనే వాక్య ప్రకారం లేకపోతే ఇట్ ఈస్ అ రాంగ్ డాక్టరీన్. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకొని నీ సిద్ధాంతం నువ్వు పెట్టుకుంటే కాదు, దేవుని సిద్ధాంత ప్రకారము మనము సిద్ధాంతంలో మనం నడవాలి. కాబట్టి రైట్ థింకింగ్ ఫ్లోస్ ఫ్రమ్ రైట్ డాక్టరీన్, నాట్ ఫ్రమ్ ఎమోషన్స్. మనకి నచ్చినప్పుడు ఏడవడము, మనకి నవ్వు వచ్చినప్పుడు నవ్వడం కాదు. వాక్యం ఎట్లుంది, వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా అని మనము సరిచూసుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఈ రైట్ డాక్టరీన్ అంటే దేవుని వాక్యము సరైన రీతిలో మనము దాన్ని అర్థం చేసుకొని మనము జీవించగలుగుతున్నామా, అట్టి రీతిగా ఆలోచన కలిగి మనం నడుచుకోగలుగుతున్నామా. ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి అన్న దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నా ఆలోచన విధానాన్ని మార్చి ప్రభా నీ ఆలోచన విధానంతోనే అది కలిసి వాక్యాన్ని నేను ఎట్టి రీతిగా చదివి ఎట్టి రీతిగా నేను వాక్యానుసారంగా జీవించాలో అట్టి ఆలోచనలతో నన్ను నింపు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలైనగా మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోకం లేని వారినై ఉండవలననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని అది బోధించడం. వాట్ మస్ట్ బి థాట్ ఇన్ వేరియస్ గ్రూప్స్. ఈ సంఘాల్లో ఇట్టి రీతిగా మనం ఉండాలి అని సరైన వాక్యము ఈరోజు అందజేయని సమయాల్లో మనం ఉంటున్నాం. వాక్యము పైపైననే దేవుడు రక్షకుడు, దేవుడు అన్ని ఇస్తాడు, దేవుడికి మీరు ఇవ్వండి, ఈ బోధలే సరిపోతున్నాయి కానీ అసలైన బోధ సంఘాలలో వినబడతలేదు. మీరు ఎట్టి రీతిగా ఉండాలా? పౌలు భక్తుడు తన పత్రికల ద్వారా తీతుకు రాస్తూ చెప్తున్నాడు, ఇవి నువ్వు ప్రకటించు, ఇటు రీతిగా వాళ్ళు ఉండాలి, ఇటు రీతిగా వాళ్ళు జీవించాలి, ఇటు ఆలోచనలు వాళ్ళు కలిగి ఉండాలి, దైవిక భక్తి కలిగి వాళ్ళు ముందుకు వెళ్ళాలి, భార్యలు భర్తలకి లోబడాలి, భర్తలు భార్యలను ప్రేమించాలని పత్రికల్లో రాసుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు క్రైస్తవ కుటుంబాలను చూస్తుంటే ఈరోజు ఇవన్నీ పాటిస్తున్నామా? పాటించగలుగుతున్నామా? పక్కన గురించి వదిలిపెట్టేసాయి, నీ గురించి నీ కుటుంబం గురించి ఏంటి? నిజంగా సౌండ్ డాక్టరీన్ లో మనం ఉంటున్నామా? పౌలు బోధని మనము అనుసరించి నడుచుకుంటున్నామా? ఒకవేళ లేకపోతే కనుక నేటి వచ్చిన దేవుడు ఎట్టి రీతిగా అయితే ఆయన కోరుకుంటున్నాడు తన భక్తుల ద్వారా ఆ వాక్యాన్ని మనకి ఈరోజు అందింపజేస్తాడు. ఆ వాక్యాన్ని సరైన శ్రద్ధ వహించి మనం చదువుకొని మన ప్రవర్తన విషయంలో మనం సరి చూసుకుంటే దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. నువ్వు సరి చూసుకోక ఇష్టానుసారంగా నేను ఇంతే, నేను ఇట్లానే ఉంటాను, నేను మార్పు చెందాను అని అన్నావనుకో దేవుడు కూడా ఏమీ చేయలేడు. జీవరత్నం అంకుల్కి 90 సంవత్సరాల వయసు. ఆయన నన్ను విసిగిస్తూ ఉంటే నేను కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి ఆయనకి జ్ఞాపకము చేస్తుంటే వృద్ధాపంలో ఉన్నాడు. కానీ ఆయన విసిగిపోయి ఏమంటున్నాడు తెలుసా? నేను మారను, నేను ఇంతే అంటున్నాడు. 90 సంవత్సరాలు వచ్చాడు మారడు అంటే మనం మారతామా? మారలేము. మనంతటా మనము మారలేము. అని నువ్వు వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి విధేయత చూపితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడి జీవితంలో ఒక మార్పు కలుగజేస్తాడు. కాబట్టి ఇక్కడ పెద్దవారికి ముసలి వారికి కూడా చెప్తున్నాడు. అందుకని జీవనంతం అంకలు తీసుకొచ్చిన అది మార్పు అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే వస్తుంది. కాబట్టి ఆ మార్పుని మనము దేవుడి యొద్ద నుంచి మనము పొందుకునే వారుగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి వాక్యం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని
సువార్త మీకు ప్రకటించుదునో ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఇందురు. కాబట్టి ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై ఉంటారు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నోటితో నొప్పుకుంటే రక్షింపబడ్డామంటే అది రక్షణ లేదు. రక్షణను అంగీకరించడం అంతే. కానీ రక్షణ బాటలో నడుచుకోవాలంటే కనుక ఐ వాంట్ టు రిమైండ్ యూ ద గాస్పెల్ ఐ ప్రీచ్ టు యూ విచ్ యూ రిసీవ్ ఆన్ విచ్ యూ హ్యావ్ టేకెన్ యువర్ స్టాండ్. నువ్వు ఆ వాక్యమందు నిలిచి ఉన్నావు కనుక అది దాన్ని గట్టిగా పట్టుకో. ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నావా జీవించలేకపోతున్నావా అని నువ్వు వాక్యంతో వాక్యం అనే అర్థంలో నీ జీవితాన్ని నువ్వు సరి చూసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ద మైండ్ మస్ట్ బి ప్రెసెంటెడ్, నాట్ పొల్యూటెడ్. ఈరోజు అనేక సంఘాలకి తిరిగే క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ మైండ్ దేవునికి ప్రెసెంటెడ్గా ఉండదు. అది దేవునికి సమర్పించుకున్న మైండ్గా ఉండదు. అది పొల్యూట్ అయిపోతుంటుంది. వాళ్ళ చర్చలో ఇట్లా వాడతారు, వీళ్ళ చర్చలో ఇట్లా వాడతారు, వాళ్ళ చర్చలో ఇట్లా వాక్యం చెప్తారు, వీళ్ళ చర్చలో ఇట్లా వాక్యం చెప్తారని మైండ్ ఏం చేస్తారంటే దేవుని వాక్యం వింటూనే ఉంటారు. కానీ ఆ మైండ్ ఏమైపోయిందంటే పొల్యూట్ అయిపోయి ఉన్నది. అందుకనే క్రైస్తవులు ఎట్లుండాలంటే ఒక్క దగ్గర స్థిరపడాలి. అది ఎక్కడ సంఘంలో నేను చెప్పను, కానీ వాళ్ళు జీవితాల్లో వాక్యంలో స్థిరపరచబడాలి. అప్పుడు నీకు సబ్మిసివ్ మైండ్ ఉంటుంది. వాక్యానికి విధేయత చూపే మనసు, అటు ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. వాక్యానికి వ్యక్తి రీతిగా లోబడలో ప్రభు నీకు అంచెలంచెలుగా నేర్పిస్తూ వస్తాడు. ఒకటేసారి మనం నేర్చుకునే వారం కాదు. అందుకనే ప్రభు దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక ఇంకా కృపను విస్తరింపజేస్తూ నేటికి కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నము చేసి ఆ వాక్యమందు మనం స్థిరపరచబడతామా, స్థిరపరచబడని స్థితిలోనే మనం పడి ఉంటున్నామా అని ఇంకా దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం గుర్తించి దేవుడిస్తున్న అవకాశాన్ని మనము సరి చూసుకుందాం. ఒకసారి నిజంగా వాక్యం ముందు నుంచి ఉన్నావు, వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు బతుకుతున్నావా, లేకపోతే నీకు వస్తున్న రాబడిని బట్టి నువ్వు బతుకుతున్నావా, నీకుంటున్న ఆస్తిని బట్టి నువ్వు బతుకుతున్నావా, దేని మీద ఆధారపడుతున్నావు ఈ లోకంలో నువ్వు ఈరోజు? సరైన వాక్యము వినిపింపబడుతున్నదా? ఆ వాక్యమందు నువ్వు స్థిరపడిన వాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఆ వాక్యాన్ని బట్టి నువ్వు స్థిరంగా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతున్నావు? ఈరోజు వాక్యం లేదు. మనకి అనుకూలమైన వాక్యమే మనం చదువుకుంటాం. మన తప్పులు మన లోపాలు ఎత్తి చూపే వాక్యాల జోలికి కూడా మనం పోము. అటు రీతిగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ద రైట్ డాక్ట్రిన్ మనకు కావాలి. అండ్ యువర్ మైండ్ షుడ్ బి ప్రెజెంటెడ్ టు గాడ్. నీ ఆలోచన విధానము దేవునికి నువ్వు సమర్పించేశాడు. అప్పుడే వాక్యం నీకు అర్థమవుతుంది. బైబిల్ కాలేజ్ పోతే సిద్ధాంతాలు నేర్పిస్తుంది, కానీ దేవుడు సత్య మార్గముని ఆయన నీకు నేర్పిస్తాడు. నువ్వు ఎట్టి రీతిగా జీవిస్తే, ఎట్టి రీతిగా ఆలోచనతో నువ్వు నడిపింపబడితే అట్టి రీతిగా నువ్వు నన్ను చేరుకోగలుగుతావు అని దేవుని వాక్యం నేర్పిస్తుంది. మనుషులు నేర్పించలేవు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము లెట్ అస్ ప్రెజెంట్ అవర్ మైండ్స్ టు వర్క్. నీ ఆలోచన విధానం మొత్తం దేవునికి సమర్పించేసి నీ ఆలోచన విధానంతో నన్ను నింపయ్యా అని మనం అడిగితే కనుక నీ మైండ్ పొల్యూట్ కాకుండా దేవుడు తన వాక్యం అనే ఖడ్గంని నీకు తోడుగా ఉంచి దాన్ని ఇంకా ఏమాత్రము నీ ఆలోచన విధానము చెడిపోకుండా ఆయన వాక్యం అనే ఖడ్గము నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ ఆలోచనలు ఎట్లున్నాయో ఒకసారి ఈరోజు సరి చూసుకుందాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చూడండి. నూతనపరచబడిన వారై ఇక్కడ చెప్తున్నాడు కదా, యువర్ థాట్ విత్ రిగార్డ్ టు యువర్ ఫార్మర్ వే ఆఫ్ లైఫ్ టు పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ విచ్ ఈస్ బీయింగ్ కరప్టెడ్ బై ఇట్స్ డిసీట్ఫుల్ డిజైర్స్ టు బి మేడ్ న్యూ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్స్. నీ ఆలోచన విధానము అది వాక్యానుసారంగా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాత స్వభావము విడిచిపెట్టాల, నీ పాత ఆలోచనలు విడిచిపెట్టాలి, నీ పాత తలంపులను విడిచిపెట్టాలి. నవీన స్వభావము అనగా దేవుని వాక్య ప్రకారము మనము ఆలోచన విధానము మార్చుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొలసి 1:9 ఉంటుంది ఒక మాట. అందుచేత ఈ
సంగతి విందిన నాటి నుండి మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక నీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించువారై ప్రతి సత్కార్యములో సత్కార్యమును సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పుతోను దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారగుటకు మనల్ని పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బ్రతిమలాడుచున్నాము. For this reason, since the day we heard about you, we have not stopped praying for you and asking God to fill you with knowledge of His will through all the scriptural wisdom and understanding. వాక్య జ్ఞానము మనకు కావాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్య జ్ఞానమును సంపాదించుకోగలిగితే నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతావు. కాబట్టి తేజో వాసులైన స్వాస్థ్యము మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ దేవుని రాజ్యంలోనికి మనం చేరాలి అంటే కనుక వాక్యముతో మనం నింపకూడదు. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఆ చిత్తంలో మనము నడుచుకునే వారమై ఉండాలి. ఎందరైతే దేవుని చిత్తంలో నడుచుకుంటారో అట్టి ఆలోచనలతో నింపబడతారో అట్టి తలంపులతోని వాక్య తలంపులతో అలంకరింపబడతారో వాళ్ళు మాత్రమే నిజంగా దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. కాబట్టి వాక్యము గురించి అనుభవ జ్ఞానము నీకు లేకపోతే ఏమైపోతుంది? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. అందుకనే నామకార్థ క్రైస్తవులుగా పొద్దున్నే 5 నిమిషాలు బైబిల్ చదవడం కాదు. అవసరం ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు 10 నిమిషాలు బైబిల్ ఏదో అధ్యాయం ఒక చదివి పక్కకు పెట్టడం కాదు. వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ జ్ఞానం నీకు కావాలంటున్నాడు. దేవుని చిత్తమేగా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రకారం నువ్వు నడుచుకోవాలంటున్నాడు. నీ కొరకు ఒక రాజ్యం సిద్ధపరచబడ్డది. నీ ప్రవక్తని, నీ ఆలోచన విధానాన్ని, నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నేను సిద్ధపరిచిన స్థలానికి నువ్వు రాగలుగుతావు అని వాక్యంలో ఆయన తెలియపరుస్తున్నాడు. తేటల్లాగా తెలియపరుస్తున్నాడు. కానీ మనమే దాన్ని అర్థం చేసుకోక, అంత సమయం మనం వాక్యంతో స్పెండ్ చేయక, ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం నిలిచి ఉండక, మన ఇష్టానుసారంగా మనకు అర్థమైనట్టు మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. శ్రద్ధ వహించి వాక్యాన్ని చదివి దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని దేవుడు ఇవ్వబోతున్న రాజ్యంలోనికి మనము చేర్చబడే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఇంకొక మాట చూసుకుందాం. 2 తిమోతి చాప్టర్ 2 verse 15. దేవుడి ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడని అక్కర్లేని పనివాడుగాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించిన వాడుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట జాగ్రత్త పడుము. Do your best to present yourself to God as one approved, a workman who does not need to be ashamed and who correctly handles the word of truth. దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. నీ అంతట నువ్వే. బికాజ్ యూ షుడ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. పాస్టర్గా నేనుండి మా సంఘస్థులు అంటే నేను దేవుడికి చెప్పలేను. అక్కడ నేను మీతో సరి సమానమే. అక్కడ నేను ఒక మానవుడినే, కానీ ఆయన చేతిలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక పాత్రగా వాడబడ్డా అంతే. నేను బోధించే బోధ కూడా సరిగ్గా లేకపోతే కనుక నేను కూడా ఆయన ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని మనము వాక్యాన్ని సరైన రీతిలో అర్థము చేసుకునే వారుగా, మనము దేవుని జ్ఞానం మీద ఆధారపడే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దానికి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:2 ఉంటుంది. చూడండి ఒక మాట. అమ్మా ఎఫెసీ 3:2 దేవుని కృప విషయమైన
ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసింది. మీరు దాన్ని చదివి వినిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి క్రీస్తు యొక్క మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానంను గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఎప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఒక శరీరమందని సాటి అవయవములను అని ఉన్నదే. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ దేవుని వాక్యము పూర్వము పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి అది బోధింపబడి ఉన్నది, తెలియపరచబడి ఉన్నది. అటు రీతిగానే ఈ వాక్యము ఈరోజు ఎవరి దగ్గరికి చేరింది అంటే అన్యుల దగ్గరికి అంటే రక్షణ లేని వారి దగ్గరికి కూడా ఈ వాక్యము అందింపబడ్డది. ఎంతోమంది ఈరోజు చూస్తుంటే క్రైస్తవ సమాజంలో మన క్రైస్తవుల కన్నా ఆత్మీయతలు ఎదిగిన వారు ఎవరు అంటే ఈ అన్యులే. పుట్టుక క్రైస్తవులు దేవుల్లో స్థిరపడి లేరు. ఇంకా వాళ్ళేదో నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవించేస్తున్నారు. కానీ ఏ అన్యుల దగ్గరికి అయితే రక్షణ సువార్త వెళ్ళిందో ఆ అన్యులు వాళ్ళ హృదయాలు తెరవబడి, లూదియా హృదయం తెరవబడినట్టు వీళ్ళ హృదయాలు తెరవబడి వీళ్ళు రక్షణ సువార్తని అంగీకరించారు. కాబట్టి ఆ జ్ఞానము మనకు కావాల. వాక్యం ఎందుకు అంటే వాక్యము నిన్ను రక్షణలో నడిపించడానికి. ఈ వాక్యం గురించి సరైన జ్ఞానం మనం పొందుకోకపోతే మనం చేస్తున్న భక్తి ఏమాత్రము మనకి ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఎక్కువగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వాక్యంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, ముగించేస్తాం. 24:4 యేసు వారితో ఇట్లనను యేసు వారితో ఇట్లనను ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా ఉండటము చూచుకున్నది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుగురిని ఈ మోసపోయే వారు ఎవరు అంటే వాక్యాన్ని గుర్తెరగని వారు, సరైన రీతిలో వాక్యాన్ని ధ్యానించని వారు, వాక్య సావాసంలో నిలిచి లేని వారు, వాళ్ళు మోసపోతారంట. అందుకనే ఈ మోసపరిచే వారు కూడా ఎట్లా వస్తారంటే పాస్టర్ రూపంలో వస్తారు. నేనే ప్రభువునే అంటారు. ఇప్పుడు పాస్టర్ అనగానే అందరూ ఏమనుకుంటారు, దైవ సేవకుడు అనుకుంటారు. వాడు నిజమా నకిలీనా మనకు ఎట్లా అర్థమవుతుంది? వాక్యము మనలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడు నిన్ను మోసపరుచుకోకుండా జాగ్రత్త వహించు అంటున్నాడు. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే వాక్యాన్ని నువ్వు గుర్తెరిగిన వాడిగా ఉండాలి. దేవుని హృదయాన్ని, దేవుని తలంపుల్ని కలిగిన వాడిగా ఉన్నప్పుడే నువ్వు మోసపోకుండా నువ్వు కాపాడబడుతున్నావు. కాబట్టి అనేకులు ఈరోజు బయలుదేరి ఉన్నారు. యేసు ప్రభు ఉన్నప్పుడే ఆయన చెప్పాడు కదా, అనేక అబద్ధ ప్రవక్తలు నాకన్నా ముందుగానే బయలుదేరారు. ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజంలో చూస్తుంటే మోసంలో ఉంటున్నది. చాలా మటుకు క్రైస్తవ సమాజం ఎక్కువ భాగము మోసంలోనే ఉన్నది. ఎందుకంటే ఈ క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి రక్షణ కావాలి, కానీ వాక్యం అక్కర్లేదు. వాళ్ళు చెప్పే బోధతోనే సరిపెట్టుకుంటారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏమాత్రమో వాక్యాన్ని చదవరు. వాళ్ళు దొంగ బోధకుడు ఏది చెప్తే అదే రైట్ అంటారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. కుందేలు 4 కాళ్ళతో తీసుకెళ్లి ఆయన చేతికిస్తే ఆయన ప్రసంగం చేస్తూ కుందేలు ఎత్తి చూపించి దీనికి 3 కాళ్ళు ఉన్నాయంటే సంఘం అంతా అంటది, మా పాస్టర్ గారు చెప్పారు దీనికి 3 ఉన్నాయి, దీనికి 3 కాళ్ళు అంటే 4వ కాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అంగీకరించారు. ఇటు రీతిగా ఉంది ఈరోజు సంఘం పరిస్థితి. అందుకనే వ్యక్తిగతంగా మనని మనం ఆయన ఎదుట మనని ప్రజెంట్ చేసుకోవాలి కనుక సరైన రీతిలో వాక్యాన్ని ధ్యానించి ధైర్యంగా రేపు ఆయన ముందు మనం నిలబడాలి అంటే కనుక వాక్యాన్ని అంత శ్రద్ధగా చదివి గ్రహించి
ఆ ప్రకారం మనం నడుచుకుంటేనే రేపు ఆయన ఎదుట మనము నిలబడగలుగుతాం. కాబట్టి వాక్య ధ్యానం చాలా అవసరమైనది. క్రైస్తవులుగా జీవిస్తున్నాము సరిపోతుంది, వాక్యాలు వింటున్నాము. కొంతమంది ఉంటారు, నేను చూసాను నా జీవితాల్లో, ఏంటి అంటే ఎట్లాంటి భక్తి చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో అతి భక్తి చేస్తారు, ఎక్కువ భక్తి చేస్తారు అన్నమాట. అతి ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఒక ప్రసంగం విని ఆ ప్రసంగం ప్రకారం జీవించాలి, ప్రార్థన పూర్వకంగా నేను అతి రీతిగా నా జీవితాన్ని మార్చుకోవాలని వినరు. కానీ ఒక ప్రసంగం విన్నారా, ఇంకో ప్రసంగం, దినానికి ఒక 6 ప్రసంగాలు వింటారు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది అనుకుంటున్నావా? నీ జీవితంలో మార్పు లేకపోతే ఒక ప్రసంగం విను, అది వారం మొత్తం ధ్యానించు. ఆ ప్రసంగంని బట్టి వారం మొత్తం నీ జీవితం బాగు చేయమని ప్రభువుని అడుగు. అప్పుడు ఆ ఒక్క ప్రసంగం ద్వారా నీ జీవితం మారుతుంది. అంతేగాని నువ్వు దినమంతా కూర్చొని యూట్యూబ్ ఉందని చెప్పి, ప్రసంగాలు ఉన్నాయని చెప్పి, సేవకులు లైవ్ జూమ్ మీటింగ్లలో పిలుస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పే బోధ నువ్వు వినేస్తుంటే నీ జీవితం మారుతుంది అనుకుంటున్నావు? మారదు. అందుకనే దేవుని వాక్యాన్ని మనంతటా చదివి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఇది సరిపెట్టుకోవద్దు, కానీ విన్న వాక్య ప్రకారం నేను నా జీవితాన్ని నేను సరిదిద్దుకొని ఆ మార్పుని నేను చెందుతున్నాను అని మనము ప్రతినిత్యము ఏ వాక్యము ఏ సేవకుడి దగ్గర ద్వారా మనం వింటున్నప్పటికీ కూడా అది దేవుని వాక్యం అని మనము గుర్తించాలి. సేవకులు ఎవరండి? ఉట్టి మట్టివారు, మీవారు మనుషులే. కానీ వాక్యము బోధించే స్థాయిలో దేవుడు వాళ్ళని ఉంచాడు అంతే. ఆయన చెప్పిందే వీళ్ళు సరిపెట్టుకుంటారు, పరలోక రాజ్యం వెళ్ళిపోతాట. పరలోక రాజ్యం నీ పాస్టర్ గారు నీకు ఇవ్వరు. ప్రభు నిన్ను ప్రేమించి కలవరిశిలో ప్రాణాన్ని ధారపోసి మార్గం సరళం చేశాడు కనుక ఆయన గురించి అనుభవ జ్ఞానం నీకు ఉన్నప్పటికీ పరలోక రాజ్యంలో స్థానం నీకు ఉంటుంది. అందుకనే వాక్యాన్ని ఎక్కువగా మనము ధ్యానించేవారుగా ఉంటాం. అందుకనే మోసపరిచేవారు వస్తారు. మోసపోవద్దు. మోసపోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యంతో మన హృదయాలు అలంకరింపబడేవాడుగా ఉండాలి అని దేవుడు తెలియజేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వాక్యాలు ఉంటాయి చూడండి. చదవండి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దేవుడు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట రేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉంది మనము వాళ్ళతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోనికి మేఘముల మీద కొనిపోబడతాము. కాబట్టి ఈ అనుభవంలోనికి మనం నడిపింపబడాలి అంటే వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. క్రైస్తుడంత మాత్రాన క్రీస్తు రాకడలను ఎత్తబడం. దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆ ప్రకారం జీవించి ఆయన రాక కొరకు నువ్వు వేచి ఉండగలిగితే, అటు విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే, అట్టి ఏమంటారు అనుకోని ఉంటే, అటు రీతిగా ఏ క్షణమైనా రాబోతున్నాను కనుక ఆయన వచ్చే క్షణంలో నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన రాక కొరకు వేచి ఉండే అనుభవంలో నువ్వు ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. కాబట్టి మధ్యాకాశంలో ప్రభు రాబోతున్నాం. బైబిల్లో ఆయన భక్తుడి ద్వారా ఆయన మనకు తెలియపరుచున్నాం. కాబట్టి లెట్ us remain steadfast in the word of God. దేవుని వాక్యంలో నిలకడగా మనం నిలిచి ఉండి ప్రభు రాబోతుండగా తగిన సిద్ధపాటు కలిగిన వారమై అట్టి అనుభవ జ్ఞానాన్ని మనము దేవుని యొద్ద నుంచి పొందుకొని అటు సిద్ధపాటుని రాకకి నాకు అనుగ్రహించయ్యా అని మనం దేవుడిని అడిగితేనే మన ఆలోచనలన్నింటినీ దేవుడు స్వాధీనపరుచుకొని తన రాకకి సంబంధించిన ఆలోచనలతోని నిన్ను నింపి ఆయన రాకడికైనా నిన్ను సిద్ధపరచగలుగుతాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఆఖరికి ఒక మాట ఉంది చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచకుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏమి చూచితురో వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి థింక్ ఆన్ ద ప్యూర్ థింగ్స్.
పరిశుద్ధమైన వాటి మీద మన తలంపులు ఉండాలి. పాపిష్టి వాటి మీద మన తలంపులు ఉండద్దు. ఏవి రమ్యమైనవో ఖ్యాతిగలవో వాటి మీద నీ మనసుని ఉంచుకునుడి అంటున్నాడు దేవుడు. ప్యూర్. అందుకనే యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనదంట. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానముతోనే మనం నింపబడాలి. చదవండి యాకోబు రాసిన పత్రిక, ఇప్పుడు కాదు ఇంటికెళ్ళినా చదవండి. ఆ జ్ఞానం పవిత్రమైనదో అపవిత్రమైనదో ఒకసారి తెలుస్తుంది. క్లియర్గా భక్తుడు చెప్తున్నాడు, పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా అది పవిత్రమైనది. కాబట్టి మన ఆలోచనలు కూడా ఈరోజు పవిత్రమైన వాటి మీద మనము కేంద్రీకరించే వాటిగా ఉండాలి. నీ ఆలోచనలు ఈ లోకం మీద నిలిపే వాటిగా ఉండద్దు, కానీ పవిత్రమైన వాటి మీద నీ ఆలోచనలు ఈరోజు ఉంటున్నాయా అన్న ప్రశ్న మనని మనము వేసుకుందాం. దానికి మనం చూసుకున్నట్లయితే కనుక అది కొలసీలు రాసిన అదే పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది చూడండి. 3:2 చదివినాం కదా. 3:1 మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుని. చాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 చూడండి. భూ సంబంధమైన వాటి మీదే. ఇక్కడ సువార్తల్లో ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. వెంటనే ఈ లోకంలో ఉన్న వాటి మీదే వాళ్ళ మనసు ఉంచుతున్నారు అంటే ఎవరు గుర్తురావాలి మనకి సువార్తల్లో? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. వాడికి లోకంలో తప్ప, లోకం ఆలోచనలు తప్ప వాడికి పర సంబంధమైన ఆలోచనలు ఏమాత్రము ఉండవు. కాబట్టి అట్టి వారుగా మనము ఏమాత్రము ఉండద్దు. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నది, రేపటి దినానికి దాని చింత దానికి ఉన్నది. నువ్వెందుకు రేపటి గురించి చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను ప్రభు చెప్తున్నాడు వాక్యం. సో డు నాట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత ప్రభులో కూడా దాచబట్టి ఉన్నది. యు ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్ అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఫ్యూచర్ గురించి మనము ఆలోచించక్కర్లే. ఏమి తిందునా, ఏమి ధరించుకుందునా, ఏమి చేయాలో ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏ దినానికి కావాల్సింది ఆ దినం దేవుడు మనకి ఇస్తున్నాడు. కేవలం వాటిని అనుభవించడం నేర్చుకోవాలంటే. అనుభవించిన మనము ప్రతినిత్యము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే అదే కొలసీ రాసిన పత్రికకి వెళ్ళండి. 2వ అధ్యాయం 6 నుంచి 7 వాక్యాలు చూసుకొని ముగించుకుందాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. రోమీయులకు రాసిన పత్రిక 8:6 ఒక మాట ఉంది చూడండి. ఆత్మానుసారమైన మనసు జీవంలో సమాధానమైనను సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనకి కావాలి. ఆత్మానుసారమైన మనసు కొరకు మనము దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అటు తలపులతో నన్ను నింపు ప్రభువా అని దేవుణ్ణి మనము ప్రతిమలాడుకోవాలి. ఎందుకంటే ఆత్మానుసారమైన వాడే ఆత్మ సంగతులను గ్రహిస్తాడు. శరీరానుసారుడు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేని వాడిగా ఉంటాడు. అందుకనే మీరు ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రకృతి సంబంధిగా ఈ లోకముతోనే నువ్వు కూడా లోకం వల్లే ఉంటుంటే నువ్వు ఆత్మ సంగతులని గ్రహించలేవు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడుగా, చెవి ఉన్నవాడు ప్రకృతి చెప్పిన సంగతులు వినుగాక అన్నాడా?
ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అన్నాడు. అందుకనే మనము ఆత్మతోని ఎప్పుడు మన కనెక్షన్ తెగిపోకుండా అది ప్రతినిత్యము ఆ కనెక్షన్ లో మనం నిలిచి ఉండగలుగుతామో అప్పుడు మనము అప్పుడు గ్రహించగలుగుతాము, ఆయన సంగతులను గ్రహించగలుగుతాము, ఆ ప్రకారం మనము జీవించగలుగుతాం. దేవుడు తన తలంపులతోనే ఆయన మనం నింపగలుగుతాం. కాబట్టి ప్రకృతి సంబంధులుగా మనం ఏమాత్రం ఉండదు. కానీ మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రార్థనలు చేస్తున్నాము. నేటికన్నా నీ జీవితంలో వ్యక్తిగతంగా నా జీవితంలో కానీ నిజంగా మనము ఆత్మ సంబంధులమైన ఆత్మచేత నడిపింపబడుతున్నామా, ఆత్మని పొందుకొని ఉన్నామా, ఆత్మతోని కలిసి ఆయన మీద ఆధారపడుతూ ఆయన నడిపింపు కొరకు మనం ప్రతినిత్యము మనం ఆయన వైపు చూస్తున్నామా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి అన్న ఆత్మ సంబంధుల వలె ఉండడానికి ప్రయత్నిస్తాము. దేవుడు అట్టి సహాయం మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకోగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుడు మాట్లాడిన చేసుకుంటూ ఏ రకంగా దుష్టుడు దేవుడిచ్చిన తలాంతులను కాకుండా భక్తిహీనతలోనికి లాగివేసి ఎదుటి వారి యొక్క మేలును ఓర్చలేని పరిస్థితుల్లో, ప్రేమించలేని పరిస్థితుల్లో మన జీవితాలు ఏ రకంగా భక్తిహీనతలకు వెళ్ళినాయో దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, ఎక్కడైనా మీరు నా వైపు తిరిగి వస్తే మిమ్మల్ని క్షమిస్తానని దేవుని వాక్యం సెలవించింది. ఓ ప్రభువా, మా ఆలోచనలు పని చేయకూడదు అయ్యా నాయనా, మా మాట తీరు కాదు కానీ మా హృదయం అంతా అయ్యా నీ తలంపులతో నీ చిత్త ప్రకారమే మేము నడుచుకునే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ మాట ప్రకారం మేము నడుచుకుంటే ఆశీర్వదించబడతాం అయ్యా. అతి కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ విన్న వాక్యాన్ని నీరు పెట్టి ఫలింపచేయండి. దైవ సేవకులను అయ్యా నన్న కుటుంబ సభ్యులు మీరు దర్శించి బలపరచండి. ఎవరి బిడ్డలు అయ్యా అదిగో నేను విన్నా అదిగో ప్రతి మాటలు అయ్యా అదిగో నాయన నీ ఆలోచన ప్రకారం దేవ మా అంతరంగంలో స్థిరముగా ఉండటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రార్థిస్తూ శిలువ ధ్యానాన్ని ఇంకను దేవ ఆశీర్వాదకరంగా మీరు మార్చి అన్ని విషయాల్లో మేము యోగ్యులుగా ముందుకు నడిచే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని బిడ్డలు అయ్యా నేను ఉపవాసాలు ఉండి నీ బిడ్డల దేవ ప్రార్థిస్తూ ఉండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి. సాక్షులుగా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నిలబెట్టమని వేడుకుంటూ నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ యేసు నామములో చిన్ని ప్రార్థన సమర్పించడానికి వేడుకొని పొంది నాము తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం, అపవాదికి దొంత నాశనం కలుగుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగుగాక.